బయట కవర్ వరకే స్వీట్ తీసి అయిపోతుంది నిజం చెప్తున్నది అదే బుక్ చేసింది కాదట అన్న బుక్ చేస్తే ఇది హన్మకొండ పోయే అరే ఆ ఎక్విప్మెంట్స్ అంతా తెచ్చాడు పెట్టుకో అరే జోకులు చేయడానికి వచ్చి ఎప్పుడు మరి వర్షం ఆగినప్పుడు మనం సీన్లు కొట్టుకుంటే అయిపోతుంది చూడు బ్రో చూడు కాదు బ్రో నేను ఎక్విప్మెంట్స్ అన్ని గాడు ఉన్నాయి అక్కడ షూట్ కోసం నేను నార్మల్ ఉన్నది కదా అక్కడ తీద్దాం అన్నట్టు లేట్ అయింది మర్విన్ వీడియోస్ కోసం ఒకటి కొనుకొచ్చినాం హన్మకొండకు పోయి అందుకే లేట్ అయిందా ఇప్పుడు వీళ్ళు ఏమున్నది అనేది ఎవరికి ఏం తెలియదు నాకు తెలిసి అయితే తెలియదు అనుకుంటాను వీళ్ళు ఏమున్నది ఆగన్నా అరే నేను చెప్పాను ఏమున్నది అనేది ఒక్కొక్కళ్ళు గెసేయాలి ఎవరు కరెక్ట్ అవుతుందో చూద్దాం ఓకేనా ఏం చెప్తా ఎప్పుడు ప్యాకేజ్ చూస్తే కనబడట్లేదా నాకు తెలిసి ఐ థింక్ ఇప్పుడు ఫెస్టివల్ రాఖీ ఉన్నది అవే లేదంటే ప్యాకింగ్ చూస్తే మంచి స్వీట్ హౌస్ నుంచి వెళ్ళి స్వీట్ తెచ్చినట్టున్నారు స్వీట్ హౌస్ అయితే పేరు రాపోనా స్పెషల్గా ఇప్పుడు సర్ప్రైజ్ ఇచ్చేటి ఇట్లనే ఉంటాయి అంతేనా ఇగో ఈ డైజాన్స్ చూస్తే అట్లనే అనిపిస్తుంది శ్రీమంతానికి ఎప్పుడు తిండి అల్లగంతే ఇల్లగంతే సరే నీదేంది రాఖీలన్నా స్వీట్లన్నా 100%. నువ్వు చెప్పన్నా ఇదేంటి కరెక్ట్ చెప్పాలనా ఇది మన మర్విన్ టీంకేనా తెచ్చి మర్విన్ టీంకి వంశీకి రంజిత్ అవస్థ అవుతుంది నాకు లైట్ పెట్టింది కానీ ఇది మేకప్ కిట్ నిజం చెప్తున్నది అదే మేకప్ కిట్ 100% మేకప్ కిట్ ఇదేంది కంగనాల షాప్ మొన్న వంశీ నీతో అన్నాడు మేకప్ కిట్ అదే బుక్ చేసిండు ఆ రోజు చేసిండు వంశీ చేసిండు వాస్తవం ఇది బుక్ చేసింది కాదట అన్న బుక్ చేస్తే ఇది హన్మకొండ పోయే హన్మకొండలో కూడా కొనుక్కరావచ్చు ఇది కొనుకొచ్చింది ఇది కంగనాలదే సబ్ బ్రో అది నేను ఏమంటానా ఆన్లైన్ లో బుక్ చేస్తే కంపల్సరీ నాకు తెలుస్తుంది అది కొనుకొచ్చింది ఇది కొనుకొచ్చినా కానీ అదే మేకప్ కిట్ నాకేంటంటే మన దగ్గర అన్ని ఉన్నాయి కెమెరాలు ఉన్నాయి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇంకా మూవీ టిక్కా తీయడానికి డ్రోన్ తీసుకున్నారని అనుకుంటున్నాను సినిమాటిక్ లెవెల్ రావాలి మనం ఇప్పుడు ఆయన గింబల్ తోటి తీసినాం మనం ట్రైపాడ్ తోటి తీసినాం చేతి పెట్టి తీసినాం అట్లా కాకుండా ఇంకా గింబల్ అంటే డ్రోన్ అంటే ఏరియల్ వ్యూ మొత్తం కనబడేలాగా అట్లాంటి షార్ట్స్ తీద్దామని ఇంట్రడక్షన్ లా వాటి వీటి పని చేద్దామని కాదు డ్రోన్ అంటాను కొంచెం పెద్ద వ్యవస్థ ఉంటుంది డ్రోన్ మరి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఏమంటారు డ్రోన్ బాక్స్ అంతే ఉంటది ఈయనదేమో స్వీట్లు అంటాడు లేకపోతే స్వీట్ అన్న రాఖీ అన్న రెండు అన్ననేమో మేకప్ కిట్ మేకప్ కిట్ రంజిత్ ఏమో డ్రోన్ అంటాడు నువ్వు డ్రోన్ అయితే అంత బరువు ఉంటది కొంచెం అంత అల్గా పట్టుకో లేదు డ్రోన్ డ్రోన్ అంటావు మరి గట్ల చూడద్దన్నా నాకు తెలిసి మన దగ్గర ఒక లెన్స్ తక్కువ ఉన్నది కదా మన డిస్కషన్ చేసిన జూమ్ లెన్స్ అంటావా జూమ్ లెన్స్ అనుకుంటాను అదే అనుకుంటాను నీదేమో టెలిస్కోపిక్ లెన్స్ లేదా జూమ్ లెన్స్ ఇక లెన్స్ సంబంధించింది సరే ఇప్పుడు బాక్స్ వరకే చూసిల్లి బయట కవర్ వరకే స్వీట్ తీసి అయిపోతుంది ఇప్పుడు ఇళ్ళకి బయటికి తీద్దాంటే సగం ఆన్సర్లు ఎగిరిపోతాయి నాకు తెలిసి రత్నాకర్ అన్న మేకప్ కిట్ అత్త పో కిట్ మేకప్ కిట్ డ్రోన్ ఇగో చూడు ఏందిరా పౌడర్ లేకుండా అంటే చూడు పౌడర్ డబ్బా చూడు ఏంటి అగ్గిపుల్లనా పౌడర్ డబ్బా స్ప్రే అది ఇదేంటి స్ప్రే ముఖం మీద ఇది ఆయిల్ డబ్బా ఇప్పుడు నీదేంటిది లెన్స్ సంబంధించినవి కూడా ఇట్లనే ఉంటాయి నీది ఏంది ఇక ఎందుకు ఇది కలకంద మైసూర్ పాక్ ఇది కాదు అయితే కాదు ఎలక్ట్రానిక్ ఐటమ్ గుడ్స్ ఈ సింబల్స్ ఎలక్ట్రానిక్ సంబంధించింది ఉంటేనేమో ఈ సింబల్ వేసి ఎలక్ట్రానిక్ సంబంధించి ఎగిరిపోయింది ఆన్సర్ లడ్డూలు రాలే నీకు ఖచ్చితంగా ఒక 2 లడ్డూలను బుక్ చేసి అవి కాదు బ్రో నువ్వు గట్ల ప్యాకింగ్ పట్టుకుని అయితే నేను ఏమనుకోవాలి మరి లేకపోతే డైరెక్ట్ ఈ బాక్స్ పట్టుకుని వస్తే మీరు సంబంధించింది పట్టుకుంటా ఎలక్ట్రానిక్స్ అన్నప్పుడే నాకు అర్థమైంది ఆఫీస్ లో కత్తెర ఉంటుంది తీసుకురా ఓపెన్ నువ్వు అత్తనే ఓపెన్ చేసి జల్దిరా ఎట్లా స్వీట్లు కాదు కదరా పిచ్చోడా స్వీట్లు కాదని తెలిసింది మళ్ళీ వచ్చేదాకా ఓపెన్ చేద్దాం చాలా గిట్ ఓపెన్ చేసేది ఉన్నాయి గిట్ల ఓపెన్ చేయను పురుపురు అంటుంది ఏం కాదు తీయనా పౌడర్ డబ్బాలు పగిలిపోతాయి కింద పడుతుంది
ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా? చెప్పాలా బ్రో? 100% డ్రోన్ తెలియదు బ్రో నాకు. ఇంకేమైనా చేంజెస్ అన్న? లేదు 100% అది పౌడర్ డబ్బదే. పౌడర్ డబ్బా బాక్స్ తెచ్చింది అలానే ఉంటాయి అన్ని. మెత్తలు ఇట్లా ఫోనా కంప్యూటర్ కంప్యూటరా? నీకే అన్న గిఫ్ట్, నీకు మ్యాగ్ ఐఫోన్ కావాలన్నావు కదా. కంప్యూటర్ కి చిన్న ఉంటుందా బ్రో? సెటప్ బాక్స్ లెక్క. అవునా? అయితే నీకు ఊకే సెల్ఫీ మాట్లాడడానికి లైవ్ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. అవును, దీంతో పెట్టుకోవచ్చు. అమ్మతోడు ఇది అది అట్టే ఉన్నది తమ్మి పౌడర్ డబ్బా. ఇంత ఎడల్పు ఉంటుంది, ట్యాబ్ టైప్ అన్నట్టు. ఇప్పుడు ఆన్ చేయి, ఇట్లా లైవ్ పెట్టు. ఇప్పుడు ఇన్ని రోజులు మనకు ఒకటే సిస్టమ్ ఉన్నది కదా ఎడిటింగ్ కోసం. ఒక సిస్టమ్ తోటి కొంచెం ప్రాబ్లం అయితే లేదా? చాలా. ఇది ఏంటి దమ్మి గిట్టున్నది, డబల్ రొట్టినట్టే ఉన్నది. ఇగో నేను చెప్తా పట్టు. ప్రో మనకు ఇప్పుడు అంతకుముందు చూసినావా ఇట్లా సిస్టమ్ ఇంత పెద్ద డబ్బు ఉండేది. అవును, ఇంత పెద్ద డబ్బా. ఆ డబ్బా లెక్క ఈ డబ్బా అన్నట్టు. ఇప్పుడు అంతకుముందు సిపియులు ఇట్లా పొడుగుండి ఇంత హైట్ సందుకున్నట్టే ఉంటుంది. ఇప్పుడు సందుగా సందుగా కొనాలంటే 20,000 కూడా వస్తాయి సందుగా. ఇది 2 లక్షల రూపాయలు. మరి బుత్తంటది. బుత్తంత ఎందుకే అన్న? ఆ సందుగాలు 10 చేసే వర్కులు ఇది ఒకటి చేస్తుంది. తమ్మి అమ్మతో చెప్తాను, నువ్వు ఉల్లిగడ్డలకు ఎక్కిలు ఇచ్చేయండి, షో కోయించుకుంటే నువ్వు 2 లక్షలు పడుతుంది. 30 రూపాయల కిలో అట ఉల్లిగడ్డ. ఇప్పుడు అదేం తక్కువ ధర లేదు. ఏది 30? 103 కిలోలు అట, 33 రూపాయలు అట. 2 కిలోలు చూడు, 1,45,000. అమ్మో, అయినాక ఇంత ఖరీదు ఉన్నది బ్రో అది. ఇక మన తరఫున ఒక 10,000 డిస్కౌంట్ చేసి స్లిమ్ ఎంత మనం మంచిగా ఇస్తాను. ఇదే బిల్లు. ఇప్పుడు వీళ్ళు మనకి ఏం బొమ్మలు కనిపించాయి. అగో ఇంకా అరే ఇలా వైర్లు పెట్టేదా ఇది? ఇలా బొమ్మ కనిపిస్తుంది కదా, బొమ్మ కనిపిస్తుంది కదా. పాత టీవీకి సెటప్ బాక్స్ ఇబ్బంది అవుతుంది. టీవీ చూడొచ్చు నీకు. అయితే ఇది ఎందుకు కొన్నాము అంటే యాక్చువల్గా మనకు ఎడిటింగ్ కోసం ఒకటే పీసీ ఉన్నది కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది. మెయిన్ ఛానల్లో వీడియోస్ ఎడిటింగ్, వ్లాగ్స్ ఛానల్లో వీడియోస్ ఒక్క దాంట్లో ఎడిట్ చేయడం వల్ల కొంచెం లాగ్ అయ్యి లేట్ అవుతుందని దీన్ని కూడా కొనుకొచ్చినాము. పైసలు లేకుండా అప్పులు చేసి అరుణన్న దగ్గరికి పోయి బతిలాడి కొనుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఏది ఎడిటింగ్ ఎవరు చేసేది? ఎవరు? నువ్వే. నేను రేపటి నుంచి ఎడిటర్ రత్నాకర్. ఎడిటర్ రత్నాకర్. ఒక్క నిమిషం, ఎలా చేస్తావు ఎడిటింగ్ చెప్పు. పెద్ద టీవీలో చూసుకుంటా ఏదేది అతకాలో అతుకుతా. ఓ బ్రో, మా తమ్ముడు ఫోటో తీయని కెమెరా నాకు తీస్తే ఇగో ఈ మూతి ఈ నుంచి మీది కట్టనే కిందికి వచ్చినాయి కొన్ని. గ్రేట్ అన్న, సినిమాటిక్ అని చెప్పాలి. అది ఒక రకమైన అదే అని చెప్పాలి. ఈ నాగర్ ఇట్లా తీస్తా, నువ్వు ఇట్లా తీ దమ్ముంటే అన్న, మళ్ళీ వాడిని ఉల్టా నీ దమ్ముంటే ఇట్లా తీరా ఫోటో. కొడతారు అట్లే తెచ్చాడు. ఇగో దీనికి స్పీకరు, 2 HDMI కేబుల్స్ పెట్టుకునేదానికి పోర్ట్స్, ఇంకొకటి HDMIది, ఇదేమో ఇంటర్నెట్ది, ఇది పవర్ కేబుల్, 4 C టైప్ అన్ని కదే. ఈ C టైపు చార్జర్ పక్కలు ఎక్కున్నాయి 4. ₹1,00,000 హెడ్సెట్ పెట్టుకునేది. ₹1,00,000 సగం ఈ బొమ్మకు పెట్టాలి. అబ్బో ఇది షేప్ బొమ్మ, సేపు సగం తిన్నారు ఎవరు? అటు కోరికలు కింద పాపం గిడ కోరికిస్తారు ఎందుకన్నా సేపు ఫుల్ గిత్తే ఇక 15 రూపాయలు అంటే ఇంత కొనుక్కోవచ్చు. అగో అతికిస్తాను మళ్ళీ. మనకు షూట్ ఉన్నది పోవద్దా? సరే ఈ లొకేషన్ చూసుకొని పోదాం. మళ్ళీ వర్షం పడుతుంది. ఇప్పటికైతే ఈ వ్లాగ్ క్లోజ్ చేస్తున్నాము. మనకు ఇంకొక మ్యాక్ మినీ ప్రో వచ్చింది. ఇప్పటి నుంచి వ్లాగ్స్ కూడా ఎడిటింగ్ జరుగుతూ ఉంటుంది, ఫాస్ట్గా అప్లోడ్ కూడా అవుతూ ఉంటుంది. ఇంకా మీరు కొంచెం మాకు సపోర్ట్ చేయాలి. ఈ మర్విన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఫాలో కొట్టాలి, షేర్ చేయాలి, కామెంట్స్ రాయండి. ఇక్కడ నుండి మీకు ఫాస్ట్గా వస్తాయి వీడియోలు కూడా. ఇంకా అంటే మీకు ఎటువంటి వ్లాగ్స్ చేస్తే మంచిగా అనిపిస్తుంది, అంటే చూడాలనిపిస్తుంది, అటువంటి ఏమైనా వ్లాగ్స్ ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్లలో పెట్టండి. అంటే ఇటువంటి వ్లాగ్ చేస్తే చూస్తామని ఏమన్నా ఉంటే కింద కామెంట్లో అయితే పెట్టండి. ఇంకొక విషయం ఏంటంటే, రేపటి నుంచి ఇంకో కంప్యూటర్ కూడా చంపేసాడు. ఇక ఫుల్ చంపేస్తాం, చంపేసడం. 1,40,000 పెట్టి చంపేస్తాం. ఒత్తుడే ఇక పడగవాడు ఒత్తుడే. డీజే అన్నా, డీజే కూడా కొంచెం నేర్పాలి. నీకు ఒక 2-3 రోజులు ట్రైనింగ్ ఆన్ ఆఫ్ బట్టనే ఉంటుంది. ఆన్ చేసి ఆఫ్ చేయాలి. 2-3 రోజులు అదే చేయాలి నువ్వు. ఏది టైలర్ పని పోతే కాజాలు కట్టాలి.
చేతి పని వస్తే సగం వచ్చినట్టు టైలర్ పని పోయినా నేను. సరే పాపం స్వీట్లు పోయినాయి, మేకప్ కిట్ పోయింది, డ్రోన్ పోయింది, నీకైతే గాండ లెన్స్ అనుకున్నావు, లెన్స్ పోయింది. బ్రో నీకైతే లైట్లు పెట్టి అయితే నేను అన్నందుకు లైట్లు మోసి స్వీట్లు బుక్ చేద్దామన్నా. రంజాన్ మాట కాదు ఎవరు మనోళ్ళు పెద్ద పెద్ద కామెంట్ రాస్తాలు ఒక్కరు కూడా స్వీట్ పంపరా బ్రో. ఎవరైనా దుకాణం వాళ్ళు ఉంటే స్వీట్లు పంపురు బ్రో. కాస్త తింటాం. జిలేబీలు బాదుషాలు కాదు మంచి ఇగో లడ్డు టైప్. కనీసం పేరు చెప్పుకునే ఇది ఎందుకు కొనుకొచ్చింది తెలుసా? ఇది 20 రూపాయలు పెట్టి కొనుకొచ్చింది. మమ్మల్ని పిచ్చి నువ్వు నాతో నేనైతే ఇది కంగనాల షాపులో ఇస్తారు ఇది ప్రశాంత్. మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. కాదు ఇగో సరే మేము ఇప్పుడు బాక్స్ పెట్టి మమ్మల్ని మోసం చేసినావు నువ్వు. ఇది ఏడ కొనుకొచ్చినావు, దేని పరంగా కొనుకొచ్చావు అంటే ఎవరు ఎట్లా గెస్ చేస్తారని కొనుకొచ్చినావు చెప్పది. ఒక్కలానే గెస్ చేయరా అనుకున్నా. ఇది వాస్తవంగా పైన పటారం లోన లోటారం టైప్. ఓకే, ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాము. నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తాము. వంశీ వెనకకి వెళ్ళి షూట్ ఉన్నది, షూట్ ఉన్నది. అన్నాడు. అయితే పోదాం పారు అది చూసేద్దాం. ఇది అలా ఆఫీస్ లో పెట్టరా. లుంగి కట్టుకో, బురదల కదా ఇప్పుడు సెన్సార్ పనులు అన్ని బురదల బ్రో లుంగి కట్టుకో బ్రో.